Hello everyone. In this video, we will learn about relational or comparative operators and logical operators. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే రెండు ఆపరెంట్స్ మధ్య రిలేషన్షిప్ అనేది చెప్తుంది, కంపేర్ చేస్తుంది అన్నమాట టూ ఆపరెంట్స్ని. ఓకే, కంపేర్ చేయడం అంటే ఏంటి? ఫస్ట్ ఆపరెంట్ అనేది సెకండ్ ఆపరెంట్ కంటే పెద్దదా, ఫస్ట్ ఆపరెంట్ అనేది సెకండ్ ఆపరెంట్ కంటే చిన్నదా. సో ఇది ఎవాల్యుయేట్ అయిన తర్వాత దీని రిజల్ట్ అనేది బూలియన్ లాగా ఉంటుందన్నమాట, బూలియన్. సో ఏ అనేది బి కంటే పెద్దది అయితే ఇది మనకి ఏం రిటర్న్ చేస్తుంది? ట్రూ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇలానే ఇప్పుడు ఏ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ అయినా అవ్వచ్చు లేదంటే ఈక్వల్ అయినా అవ్వచ్చు. అలాంటప్పుడు ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి, ఏ అనేది బి కన్నా చిన్నగైనా ఉండొచ్చు లేదంటే ఈక్వల్ అయినా ఉండొచ్చు, అప్పుడే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఏ ఈక్వల్స్ టు బి, ఏ అండ్ బి వాల్యూస్ ఈక్వల్ ఉంటే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఏ నాట్ ఈక్వల్స్ టు బి, ఏ వాల్యూస్ బి వాల్యూస్ ఈక్వల్ లేకపోతే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈక్వల్స్ టు 20, బి ఈక్వల్స్ టు 15. సో హియర్ A is greater than B, so it is true, it holds true. Let's say C equals to, ఇలా రాసుకున్నాం అనుకో, A less than B, A అనేది B కంటే చిన్నది కాదు కాబట్టి ఇదేం చేస్తుంది? ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. Cలో ఫాల్స్ స్టోర్ అవుతుంది. A గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు B, A అనేది గ్రేటర్, సో ఈక్వల్ అనేది చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు 10 ఉన్నాయనుకో, ఏ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ బి బట్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు బి, సో అలాంటి టైంలో ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇది బై డిఫాల్ట్ ట్రూ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ సి ఈక్వల్స్ టు ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి, ఇది గ్రేటర్ కాబట్టి లెస్ దెన్ ఈక్వల్ రెండు కాదు కాబట్టి ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఏ ఈక్వల్స్ టు బి, ఇవి రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ రెండు ఈక్వల్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇవి నాట్ ఈక్వల్స్ టు ఏ నాట్ ఈక్వల్స్ టు బి కదా, 20 ఈజ్ నాట్ ఈక్వల్స్ 15 కాబట్టి ఇట్ రిటర్న్స్ ట్రూ. సో ఇవి కంపారేటివ్ ఆపరేటర్స్. సో ఇలా అనేది ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది మన రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్లో తీసుకున్నట్టయితే సపోజ్ ఏ అండ్ బి అనేవి ఏజెస్ అనుకో. ఫస్ట్ పర్సన్, ఇఫ్ ఫస్ట్ పర్సన్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ పర్సన్, దెన్ మనకు ఏ అనేటోడు పెద్దోడు అని చెప్పేసి మనకు అది స్టేట్మెంట్ యొక్క రిజల్ట్ అన్నమాట. సో ఎప్పుడైతే ఏ ఏజ్ బి ఏజ్ కన్నా పెద్దగా ఉంటుందో అది ట్రూ అన్నమాట, అంటే ట్రూ రిటర్న్ చేస్తుంది ఉన్నాడు అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం దీన్ని ఏమంటున్నామంటే నార్మల్గా వీటిని కండిషన్ అనుకోవచ్చు. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేది రెండు కండిషన్లని కంబైన్ చేసి మనకు ఓవరాల్గా రిజల్ట్స్ని బూలియన్ లాగా రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఎలా అంటే ఈ లాజికల్లో మనకేముంటాయంటే అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, నాట్ ఆపరేటర్. ఓకే, ఇక్కడ టూ కండిషన్ చెక్ చేసి దాని రిజల్ట్ని బూలియన్ లాగిస్తుంది అనుకున్నాం కదా. సో ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఒక కండిషన్ ఉందనుకో, కండిషన్ 1, కండిషన్ 2, ఇక్కడ అండ్ పెట్టామనుకో, ఈ కండిషన్ యొక్క రిజల్ట్ని బేస్ చేసుకొని ఈ అండ్ ఆపరేషన్ అనేది ఒక బూలియన్ రిజల్ట్ని ఇస్తుంది. సో దీన్ని మనం ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ రాసుకుందాం. రెండు ట్రూ అయ్యాయి అనుకో, ఇది అండ్ ఆపరేషన్కి రెండు ట్రూ అయ్యాయి అనుకో, అప్పుడు మాత్రమే ఇది ట్రూ అవుతుంది. లేకపోతే ఒక్కటి ఫాల్స్ ఉన్నా సరే ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. రెండు ఫాల్స్ ఉన్నా కూడా ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఏ గ్రేటర్ దెన్ 15 అండ్ బి గ్రేటర్ దెన్ 10. ఇక్కడ ఏం చేస్తుంది? ఇది ఏ గ్రేటర్ దెన్ 15, సో ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. అండ్ బి గ్రేటర్ దెన్ 10, సో ఇది కూడా ట్రూ కాబట్టి రెండు ట్రూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు ఓవరాల్ ఆన్సర్ అనేది కూడా ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు సి ఈక్వల్స్ టు ఇట్లా పెట్టామనుకో, సిలో మనకు ట్రూ అనేది రిటర్న్ అవుతుంది.
ఓకే, సపోజ్ ఇక్కడ సి ఈక్వల్స్ టు ఏ గ్రేటర్ దెన్ 15 అండ్ బి గ్రేటర్ దెన్ 15 అన్నాం అనుకో. బి ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 15, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 15, బట్ హియర్ వీఆర్ మెన్షనింగ్ గ్రేటర్ దెన్, సో ఇట్ రిటర్న్స్ ఇది ఫాల్స్, ఇది ట్రూ. ట్రూ అండ్ ఫాల్స్ అనేవి ఏం రిటర్న్ చేస్తాయి? ఫాల్స్ రిటర్న్ చేస్తాయి. కాబట్టి సిలో ఫాల్స్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇది అండ్ ఆపరేటర్ గురించి. నెక్స్ట్ ఆర్ ఆపరేటర్. ఈ ఆర్ ఆపరేటర్ కూడా ఏంటి, మనకు మల్టిపుల్ కండిషన్స్ ఉంటే ఆ మల్టిపుల్ కండిషన్స్ని ఎవాల్యుయేట్ అయిన తర్వాత వాటి రిజల్ట్స్ని బేస్ చేసుకొని మనకు ఇది ఓవరాల్గా బూలియన్ అనే రిజల్ట్ అనేది ఇస్తుంది అన్నమాట. ఓకే, సపోజ్ ఇక్కడ లెట్స్ సే ఏబి ఉన్నాయనుకో, ఇది ఆర్ ఆపరేటర్, ఏ ఆర్ బి. సో దీంట్లో ఏ ఒక్కటి ట్రూ ఉన్నా సరే మనకి ట్రూ వస్తుంది, ఫాల్స్ ట్రూ, ఇట్ రిటర్న్స్ ట్రూ, ట్రూ ఫాల్స్, ఇట్ రిటర్న్స్ ట్రూ. ఏ ఒక్కటి ట్రూ ఉన్నా సరే, ఈవెన్ ఇక్కడ ఈ ఏబి అనే కాదు, ఏబిసిడి ఇలా మల్టిపుల్ ఉన్నా సరే, ఒక్కటి ట్రూ ఉన్నా సరే మనకు ఓవరాల్ ఆన్సర్ అనేది ట్రూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ యాండ్లో మాత్రం అన్ని ట్రూ ఉంటేనే ట్రూ. ఓకే, సో ఏ గ్రేటర్ దెన్ 50 ఆర్ బి గ్రేటర్ దెన్ 10. ఇక్కడ చూడండి, ఈ ఏ గ్రేటర్ దెన్ 50 ఈజ్ దిస్ ట్రూ? నో, ఇట్స్ ఫాల్స్. బట్ హియర్ బి గ్రేటర్ దెన్ 10, దిస్ ఈజ్ ట్రూ. సో ఇది మనకు ఈ టోటల్ ఇది మనకి ఏం చేస్తుంది? ట్రూని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఏ ఒక్కటి ట్రూ ఉన్నా సరే మనకు ట్రూ అనేది రిటర్న్ అవుతుంది అన్నమాట. ఒకవేళ రెండు ఫాల్స్ ఉన్నాయనుకో, ఏ గ్రేటర్ దెన్ 50 ఆర్ బి గ్రేటర్ దెన్ 50. సో ఇవి రెండు ఫాల్స్ కాబట్టి మనకు ఓవరాల్ అనేది రిజల్ట్ అనేది ఫాల్స్లో స్టోర్ అవుతుంది. ఇది లాజికల్ ఆపరేటర్స్ గురించి. సో ఈ ఆపరేటర్స్ని మనం ఈ కంపారేటివ్ ఈ లాజికల్ ఆపరేటర్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎక్కువగా కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయన్నమాట. కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ ఎలిఫ్, ఇవి ఉంటాయి కండిషనల్ స్టేట్మెంట్స్. సో వాటిలో మనం ఇవి ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకు పెద్దగా యూజ్ అనిపించకపోవచ్చు, కాకపోతే ఇవి మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసేటప్పుడు ఇవి ఎక్కువగా మనకు యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇది ఒక్కసారి మనం హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. వెల్కమ్ టు రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఫస్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ చూద్దాం. రిలేషనల్ ఆపరేటర్స్లో ఫస్ట్ గ్రేటర్ దెన్ గురించి చూద్దాం. సో రిజల్ట్ ఈక్వల్స్ టు A greater than B. Let's give values for A and B. B equals to 30. So A greater than B అంటే 20 అనేది 30 కన్నా పెద్దది కాదు కాబట్టి it returns false. Okay. So next A less than B. A is less than B here. So it returns true. Next ఏంటి? Greater than or equals to. A greater than, ఇక్కడ let's take C equals to 20. So C greater than or equals to A. ఇక్కడ ట్రూ రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే గ్రేటర్ కాదు కాకపోతే ఈక్వల్ కదా. C అనేది 20 నాట్ గ్రేటర్ దెన్ బట్ ఈక్వల్స్ టు 20. సో ఇట్ రిటర్న్స్ ట్రూ. రిజల్ట్స్ ఈక్వల్స్ టు C లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ. ఇవి ఈక్వల్ కాబట్టి మళ్ళీ ఇక్కడ ట్రూ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఈక్వల్స్ చూద్దాం. ఈజ్ ఏ ఈక్వల్స్ టు బి? నో, ఇట్స్ ఫాల్స్. సేమ్ దీనికే చూద్దాం. ఏ ఈక్వల్స్ టు సి, దీస్ ఆర్ ఈక్వల్, సో ఇట్ రిటర్న్స్ ట్రూ. నెక్స్ట్ not equals to A not equals to B. A is not equals to B, so it returns true. వీటన్నిటిని ఒకసారి ప్రింట్ చేద్దాం ప్రతి ప్లేస్లో. సో ఫస్ట్ గ్రేటర్ దెన్ దానికి రిజల్ట్, నెక్స్ట్ లెస్ దెన్ రిజల్ట్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రిజల్ట్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రిజల్ట్,
ఈక్వల్స్ టు మళ్ళీ ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ మనం ప్రింట్ చేస్తున్నాం ఆల్రెడీ. ఓకే, సో ఒక్కసారి ఇది ట్రై చేద్దాం. ఇట్స్ నాట్ 1, it's 2. ఇక్కడ చూడండి, మనకు ఇవి నాట్ గ్రేటర్ దెన్ బి కాబట్టి ఫాల్స్ అయింది. నెక్స్ట్ ఏ లెస్ దెన్ బి అనేది ట్రూ కాబట్టి ట్రూ ప్రింట్ అయింది. ట్రూ ఫాల్స్ ట్రూ. ఓకే, సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మనకు ఆన్సర్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. సో ఇది మనకు రిలేషనల్ ఆపరేటర్స్ గురించి. సో మనం ఏం చెప్పుకున్నాం, ఆన్సర్ అనేది బూలియన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు బూలియన్ అనేది రిటర్న్ అయ్యింది. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. ఒకసారి ఇవి కామెంట్ చేద్దాం. ఇవి కామెంట్ చేస్తే మనకు ఇవి ఎగ్జిక్యూట్ కావు. ఓకే, నౌ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్ అంటే అండ్, ఆర్, నాట్, ఇవి కదా. సో ఇక్కడ మనం ఏంటి, 2 కండిషన్స్, రిజల్ట్ ఈక్వల్స్ టు, ఓకే, ఏ వాల్యూస్ మన పైన ఉన్నాయి బట్ ఇక్కడ గుర్తుకుందాం. ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు 20. ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ 5 అండ్ బి గ్రేటర్ దెన్ ఏ. బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ అండ్ ఏ అనేది బి 5 కన్నా పెద్దది కదా. సో ఇది ఏం చేస్తుంది, ఇది ట్రూ అండ్ ఇది ట్రూ, బోత్ ఆర్ ట్రూ కాబట్టి ఇది మనకు ఓవరాల్గా ట్రూని రిటర్న్ చేస్తుంది. సో రిజల్ట్ ప్రింట్ చేస్తే మనకి ఆన్సర్ ఏం రావాలి, ట్రూ రావాలి. సో సేమ్ ఇలానే ఇంకొకటి చూద్దాం. బి ఈజ్ గ్రేటర్ దెన్ 100 అన్నాం మనకు. బి ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 100. సో ఇక్కడ మనకు ఫాల్స్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేద్దాం, నాట్, ఆర్. సో ఏ గ్రేటర్ దెన్ 5 ఆర్ బి గ్రేటర్ దెన్ 100. సో బి గ్రేటర్ దెన్ 100 అనేది ఫాల్స్, బట్ ఏ గ్రేటర్ దెన్ 5 అనేది ట్రూ కదా. సో రెండింటిలో ఏ ఒక్కటి ట్రూ అయినా సరే మనకి ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏం రావాలి, సో హియర్ ఇట్ ఈస్ ట్రూ, నాట్ దిస్ ట్రూ, దిస్ ట్రూ. హియర్ ఇట్ ఈస్ ఫాల్స్ అండ్ హియర్ ఇట్ ఈస్ ట్రూ. ఒకవేళ రెండు ఫాల్స్ అయ్యాయి అనుకో, ఏ గ్రేటర్ దెన్ 20 ఆర్ బి గ్రేటర్ దెన్ 40, ఇవి రెండు ఫాల్స్ కాబట్టి మనకు ఆన్సర్ అనేది ఫాల్స్ ఉంటుంది. మనం నాట్ చెప్పుకోవడం మర్చిపోయాం. ఈ నాట్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ ట్రూ ఉందనుకో నాట్ ట్రూ అంటే ఫాల్స్, ఒకవేళ ఫాల్స్ ఉందనుకో నాట్ ట్రూ అంటే ట్రూ. సో ఇది ఆపోజిట్ లాగా అన్నమాట. సో ఇక్కడ తీసుకుందాం. సో రిజల్ట్ ఈక్వల్స్ టు ట్రూ అనుకో. సో మనం నాట్ ట్రూని ప్రింట్ చేస్తే, నాట్ రిజల్ట్ని ప్రింట్ చేస్తే ఇది మనకు ఫాల్స్ అని ప్రింట్ కావాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇవి రెండు ట్రూ కాబట్టి మనకు అండ్ ఆపరేటర్లో ఈ రిజల్ట్ ట్రూ అయింది. సో నెక్స్ట్ ఇది ఫాల్స్ అయింది, ట్రూ అండ్ ఫాల్స్ కాబట్టి ఇది మనకు ఫాల్స్ రిటర్న్ చేసింది. ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ 5 ఎస్ అండ్ బి గ్రేటర్ దెన్ 100 ఇట్స్ నాట్ ట్రూ. ఈ రెండిట్లో ఏదో ఒక ట్రూ ఉన్నా కానీ ట్రూ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ట్రూ అయింది మనకు. ఏ గ్రేటర్ దెన్ 20 ఆర్ బి గ్రేటర్ దెన్ 40, రెండు ఫాల్స్ కాబట్టి ఫాల్స్ ఆర్ ఫాల్స్, సో ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో నేను ఇక్కడ ఈ రిజల్ట్ అనేది ట్రూ, నేను నాట్ ట్రూ అన్నా కాబట్టి ఇది మనకు ఫాల్స్ రిటర్న్ చేసింది. ఒకవేళ ఇక్కడ ఫాల్స్ ఉందనుకో, నాట్ ట్రూ అంటే ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, ట్రూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి ట్రూ ప్రింట్ అవుతుంది. సో ఇవి లాజికల్ ఆపరేటర్స్ గురించి. ఓకే, సో ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం, రిలేషనల్ ఆపరేటర్స్ నేర్చుకున్నాం, లాజికల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఓకే, ఇంకా దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. వీ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. జై హింద్.